హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో ప్రజాపాలన గ్రామ సభ నిర్వహించారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ రాలేదంటూ పలువురు గ్రామ సభలో నిరసన వ్యక్తం చేశారు. నిరసన తెలుపుతున్న రైతులను పోలీసులు చెదరగొట్టారు. దాంతో కాసేపు సభలో గందరగోళం తలెత్తింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో ప్రతి రైతుకు పట్టా పాస్బుక్ ప్రామాణికంగా రుణమాఫీ ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ దాని వల్ల రేషన్ కార్డు ప్రామాణికం చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా రైతులు ఇవ్వలేమంటే రేషన్ కార్డు ప్రకారంగా ఇచ్చిన మంచి అని చెప్పి ఇవ్వలేమనలేదు. ఉద్యోగస్తులకు ఇచ్చారు, అందరికి ఇచ్చారు, కానీ నాకు సంబంధం లేదు. 2 లక్షల పైన ఉన్న రుణమాఫీని ఆపిరు. ఇప్పుడు దానికి ఎందుకు ఆపిర్రు? మీరు 2 లక్షల పైన ఉన్న రుణమాఫీని మేము ఇవ్వట్లేము, నా 2 లక్షల మాకు ఇస్తే సరిపోతుంది రుణమాఫీ. దాని గురించి ఇప్పుడు మన ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఏమంటారు, 100% రుణమాఫీ పూర్తి అయిందని చెప్పడం జరుగుతుంది. అది ఏ విధంగా దేన్ని ప్రామాణికంగా తీసుకొని చెప్తున్నారు? మా ఊళ్ళో దాదాపు ఒక ముల్కనూరు ఊళ్ళోనే 300 మంది మాకు ఇక్కడ 2 లక్షల పైన ఉన్న రుణమాఫీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. కాబట్టి మాకు రుణమాఫీ చేయాలి కంపల్సరీ. ప్రభుత్వం తక్షణమే స్పందించి ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రులు అందరూ మాకు 2 లక్షల పైన ఉన్న రుణమాఫీ మాకు మీద అవసరం లేదు. దయచేసి దండం పెడతాం, మా రైతులు అందరూ ఉన్నాము, మాకు పైన అవసరం లేదు. 2 లక్షలు అందరితో పాటు మాకు ఇస్తే సరిపోతుంది, అంటే ఏం లేదు. దాన్ని మేము ఎందుకు